హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మన యొక్క మ్యాంగ్ ప్రిపరేషన్ 75 లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్లో మనం వచ్చామంటే సెవెంత్ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకి వచ్చేమంటే టుడే మన యొక్క సెవెంత్ ప్రాబ్లం ఏమో చూస్తే ఫైండ్ ది మినిమం ఇన్ రొటేటెడ్ షార్టెడ్ అరే. అంటే మనకు వచ్చేమంటే నార్మల్గా వచ్చేమంటే ఇక్కడ మనకు వచ్చేమంటే ఒక అరే అనేది ఇచ్చినారు. ఈ అరే అనేది మనకు వచ్చేమంటే రొటేటెడ్లో మనకు వచ్చేమంటే షార్టింగ్లో ఉంటుంది. ఓకేనా. సో ఈ షార్టింగ్ అరేలో మనం వచ్చేమంటే మినిమం ఎలిమెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ అనేది చేయాలి. సో ఇక్కడ నార్మల్గా వచ్చేమంటే దీనికోసం మనం వచ్చేమంటే ఆల్గారిథం అనేది మనకు వచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ లాగ్ అండ్ టైంలో మనం వచ్చేమంటే ఈ యొక్క కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ అనేది మనం కంప్లీట్ అనేది చేయాలి. సో దీని గురించి మనం క్లియర్గా మనం వచ్చేమంటే మనం ఎప్పుడు ఆల్వేస్ టూ అప్రోచ్ అనేది యూస్ చేస్తాం. సో ఇందులో వచ్చి మనకు వచ్చేమంటే ఫస్ట్ అప్రోచ్ అనేది మనం వచ్చేమంటే లీనియర్ అప్రోచ్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా. సో అది ఏమి అనే దాని గురించి మనం క్లియర్గా చూద్దాం. ఓకే. సో ఇక్కడ మనకు వచ్చేమంటే తీసుకున్న ఇన్పుట్ అనేది చూద్దాం. మనకి ఇన్పుట్ అనేది ఏం చూసినట్లయితే మనకి ఎగ్జాంపుల్ మనకి ఇన్పుట్ అనేది తీసుకున్నాం. ఓకే. సో ఇందులో వచ్చి మనకు వచ్చేమంటే ఇది వచ్చి మనకి ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారంగా మనకు వచ్చేమంటే 3 టైమ్స్ రొటేట్ అయింది. ఓకేనా. సో ది ఒరిజినల్ అరే వాస్ 1, 2, 3, 4, 5 అనేది రొటేటెడ్ మనకు వచ్చేమంటే 3 టైమ్స్. 3 టైమ్స్ ఎలా రొటేటెడ్ అయింది అనే దాని గురించి మనం క్లియర్గా ఫస్ట్ తెలుసుకుందాం. సో దాని తర్వాత మనం వచ్చేమంటే దీన్ని మనం ప్రోగ్రామ్ లాజిక్ అనేది ఏ విధంగా రాయాలి, ఓకేనా, అనే దాని గురించి మనం క్లియర్గా అనేది తెలుసుకుందాం. సో దీనికోసం మనం వచ్చేమంటే నేను వచ్చేమంటే ఇక్కడ మనకి జస్ట్ మన యొక్క ఇన్పుట్ అనేది కావాలి కాబట్టి ఇన్పుట్ మాత్రం తీసుకుంటున్నాను. ఓకే. మనకు వచ్చేమంటే ఇక్కడ ఇన్పుట్ అనేది తీసుకున్నాం. ఇన్పుట్ అనేది మనకి ఏమంటే ఇక్కడ తీసుకునే దాని ప్రకారం మనకు వచ్చేమంటే 3, 4, 5, 1, 2 ఇదనేది. ఓకేనా. సో ఇది మనకి 3 టైమ్స్ ఎందుకు రొటేట్ అయింది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒరిజినల్ అరే అనేది మనకి తీసుకున్నట్లయితే మనకు వచ్చేమంటే 1, 2, 3, 4, 5 అనేది. సో ఇది మనం ఫస్ట్, ఓకేనా, ఇది నార్మల్‌గా ఒరిజినల్ అరే అనుకుందాం. ఓకేనా. ఇది మనకి ఫస్ట్ రొటేట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రొటేట్ అనేది మనకి వచ్చేమంటే 5, 1, 2, 3, 4 అనేది ఫస్ట్ టైం. ఓకేనా. సెకండ్ టైం వచ్చి మనకు వచ్చేమంటే 4 అంటే మనకి లాస్ట్ లిమిట్ ఇప్పుడు 1 అనేది తీసుకొచ్చి ముందనేది పెడుతున్నాం ఫస్ట్ టైంకి. సెకండ్ టైంకి వచ్చి మనకు వచ్చేమంటే 4 అనేది తీసుకొచ్చి ముందనేది పెడుతున్నాం. సో ఇక్కడ మనకు వచ్చేమంటే 4, 5, 1, 2, 3 సెకండ్ టైంకి. థర్డ్ టైం మనకు వచ్చేమంటే సేమ్ మనకి లాస్ట్‌లో ఉన్న ఎలిమెంట్‌ని తీసుకొచ్చి ముందనేది పెడుతున్నాం. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే 3, 4, 5, 1, 2. సో మనకొచ్చేమంటే అక్కడ మనకిచ్చిన ఇన్పుట్ ఏమంటే సో మనకొచ్చేమంటే ఈ ఇన్పుట్ అనేది ఇచ్చినారు. వాళ్ళు అక్కడ 3 టైమ్స్ రొటేట్ అయిందని ఎందుకు చెప్పారంటే ఇలా మనకొచ్చేమంటే నార్మల్‌గా మనకొచ్చేమంటే ఇది ఒక అరే అయితే షార్టెడ్ అరే అయితే దీన్ని మనం 3 టైమ్స్ రొటేట్ చేస్తే మనకి ఇదనేది వస్తుంది. సో ఇది మనకొచ్చేమంటే వాళ్ళిచ్చిన ఇన్పుట్ అనమాట. ఓకేనా. ఈ ఇన్పుట్‌లో మనం వచ్చేమంటే మనకి మినిమమ్ ఎలిమెంట్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. మినిమమ్ ఎలిమెంట్ ఏది మనకి ఇక్కడ షార్టెడ్ అరేలో మనకొచ్చి 1 అనేది మినిమమ్ ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో దీనికొచ్చే అవుట్‌పుట్ వచ్చి మనకొచ్చేమంటే 1 అనేది రావాలి. ఓకేనా. సో ఇలా మనం నార్మల్‌గా వచ్చి మనం వచ్చేంటే నార్మల్ అప్రోచ్ అని మనం యూజ్ అనేది చేస్తే సో దీనికి మనం కోడ్ అనేది ఏ విధంగా రాస్తాం అనే దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఓకే. ఇక్కడ నార్మల్‌గా మనం నార్మల్ అప్రోచ్ అనేది యూజ్ చేస్తే మనం వచ్చేంటే లీనియర్ సెర్చ్ అనేది చేస్తాం. లీనియర్ సెర్చ్ అంటే మనం సింగిల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. మనకొచ్చి నార్మల్‌గా సింగిల్ లూప్ అనేది యూజ్ చేసినట్లయితే మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఏమంటే బిగ్ ఓ ఆఫ్ n అనేదే వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకొచ్చేమంటే దీనికోసం మనం ఏం చేస్తాం జస్ట్ మనం వచ్చేమంటే ఇంట్ మినిమమ్ ఈక్వల్ టు మనం నార్మల్‌గా వచ్చేమంటే నంబర్స్ ఆఫ్ 0 అనేది తీసుకుంటాం మినిమమ్‌కి. సో మనం ఇటరేట్ చేస్తూ మనం వచ్చేమంటే మినిమమ్ ఎలిమెంట్ అనేది ఫైండ్ ఔట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 1. ఓకే. ఎందుకంటే మనం 0 అనేది తీసుకున్నాం కాబట్టి i ఈక్వల్ టు 1 అనేది తీసుకుంటున్నా. i లెస్ దెన్ నంబర్స్ డాట్ లెంగ్త్ i ప్లస్ ప్లస్.
సో, ఇలా మనం ట్రై చేసి మనం వచ్చామంటే ఫైనల్‌గా వచ్చి మనం వచ్చామంటే మినిమమ్ ఎలిమెంట్‌ని రిటర్న్ అనేది చేస్తాం. రిటర్న్ మినిమమ్ ఎలిమెంట్. ఓకేనా? సో, ఇక్కడ మనకొచ్చేమంటే కండిషనే చెక్ చేస్తాం. ఇఫ్ మనకొచ్చే నంబర్స్ ఆఫ్ i ఓకేనా? మనకొచ్చేమంటే నంబర్స్ ఆఫ్ i అనేది మనకొచ్చేమంటే మన యొక్క మినిమమ్ కంటే చిన్నదైతే ఓకేనా? మనం మినిమమ్‌లో ఆ నంబర్‌ని స్టోర్ అనేది చేస్తాం. నంబర్స్ ఆఫ్ i ఓకేనా? సో, ఇప్పుడు నేనొచ్చేమంటే కంట్రోల్ సేవ్ అనేది చేస్తున్నా. సో, ఇప్పుడు మనం రన్ చేస్తే మనకి అవుట్‌పుట్ అనేది ఏమంటే 1 అనేది రావాలి. సో, జస్ట్ మనం రన్ అనేది చేద్దాం. మనకి అవుట్‌పుట్ 1 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఓకే. నేనొచ్చేమంటే ఇక్కడ 2 ఇన్‌పుట్స్ అనేది తీసుకున్నా. సో, ఇందులో సెకండ్ అరేలో మనకొచ్చేమంటే అవుట్‌పుట్ అనేది 0 అనేది వచ్చింది. ఓకేనా? సో, ఇక్కడ మనం 2 ఇన్‌పుట్స్ అనేది తీసుకున్నాం కాబట్టి. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయింది. సో, ఇక్కడ మనకొచ్చేమంటే మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే ఇక్కడ బిగ్ ఆఫ్ n అనేది ఉంటుంది. ఓకేనా? మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేమంటే బిగ్ ఆఫ్ 1 అనేది ఉంటుంది. ఎందుకంటే మనకిక్కడ కాన్స్టెంట్‌గా మనం యూజ్ అనేది చేస్తున్నాం. ఎందుకంటే మనకిక్కడ ఓన్లీ 1 వేరియబుల్ అనేది యూజ్ చేసుకొని మనం కాన్స్టెంట్‌గా యూజ్ చేస్తున్నాం. మనం అడిషనల్‌గా ఏ డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ అనేది చేయలేదు. ఓకేనా? సో, కాబట్టి మనకొచ్చేమంటే మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ 1 అనేది ఉంటుంది. బట్ మీకు నార్మల్‌గా అనిపించచ్చు. మనం దీని ముందు సాల్వ్ చేసిన ప్రోగ్రామ్‌ల ప్రకారం మనకొచ్చేమంటే టైమ్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఓ ఆఫ్ n అనేది మనకొచ్చేమంటే నార్మల్‌గా మనం ఆప్టిమైజ్డ్ వేలో యూజ్ చేసినాం. బట్ ఇక్కడ మనకొచ్చేమంటే నార్మల్‌గా మనం చూసుకుంటే ఈ సెర్చ్ అల్గారిథమ్స్‌లో మనకొచ్చేమంటే దీన్ని మనం ఆప్టిమైజ్ అనేది చేయొచ్చు. సో, అది ఎలా అనే దాని గురించి ఇప్పుడు మనం క్లియర్‌గా చూద్దాం. సో, దీనికోసం నేనొచ్చేమంటే ఈ కోడ్‌ని కామెంట్ అనేది చేసేస్తున్నా. ఓకే. సో, దీనికోసం మనం యూజ్ చేసే అప్రోచ్ ఏమంటే మనకి బైనరీ సెర్చ్ అనేది. ఓకేనా? సో, ఈ బైనరీ సెర్చ్ అనేది యూజ్ చేసుకొని మనం వచ్చేమంటే మన యొక్క ప్రోగ్రామ్‌ని మనం వచ్చేమంటే ఆప్టిమైజ్డ్ వేలో సాల్వ్ అనేది చేసుకోవచ్చు. నార్మల్‌గా మీకొచ్చేమంటే ఆల్రెడీ మీకు ఒకవేళ బైనరీ సెర్చ్ అనేది తెలిసుంటే మనం వచ్చేమంటే బైనరీ సెర్చ్ అనేది ఎప్పుడైనా మనకొచ్చేమంటే డేటా అనేది మనకి తీసుకున్న అరే అనేది సార్టింగ్ ఆర్డర్‌లో ఉన్నప్పుడు మాత్రం మనం యూజ్ అనేది చేస్తాం. ఓకేనా? సో, ఇక్కడ మనం అయినా మనకి డేటా అనేది సార్టింగ్ ఆర్డర్‌లో లేదు. అంటే రొటేటెడ్ సార్టింగ్ ఆర్డర్ అనుకుందాం. ఓకేనా? రొటేటెడ్ సార్టింగ్ బట్ సార్టింగ్ ఆర్డర్‌లో లేదు. బట్ మనం ఎలా బైనరీ సెర్చ్ అనేది యూజ్ చేస్తాం? అంటే నార్మల్‌గా వచ్చామంటే మనకి ఈ బైనరీ సెర్చ్ అనేది మనకొచ్చేమంటే సింపుల్‌గా మనం వచ్చామంటే కొంచెం మోడిఫికేషన్ అనేది చేసుకుంటాం. సేమ్ మనకి బైనరీ సెర్చ్ ఎలా వర్క్ అవుతుందో అదే విధంగానే వర్క్ అవుతుంది. బట్ ఏమంటే మనం ఇంటర్నల్‌గా కండిషన్స్ అనేది చెక్ చేసినప్పుడు మాత్రం కొంచెం డిఫరెంట్‌గా కండిషన్స్ అనేది చెక్ చేస్తాం. సో, అలా మనం వచ్చామంటే బైనరీ సెర్చ్ యూజ్ చేసుకొని మనం వచ్చామంటే ఈ ప్రోగ్రామ్‌ని మనం వచ్చామంటే ఆప్టిమైజ్డ్ వేలో సాల్వ్ అనేది చేసుకోవచ్చు. సో, అది ఎలా అనేది మనం ఫస్ట్ థియరిటికల్‌గా తెలుసుకుందాం. సో, దాని తర్వాత మనకొచ్చామంటే మనం ప్రోగ్రామాటికల్‌గా చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చామంటే సో, నేనొచ్చామంటే జస్ట్ మనకి సో, మనకి తీసుకున్న ఇన్‌పుట్ వచ్చి మనకొచ్చామంటే మనం ఒక లైక్ ఇన్‌పుట్ అనేది తీసుకుందాం. 3, 4, 5, 1, 2 సో, ఇలా మనకనేది ఇచ్చినారు. సో, బైనరీ సెర్చ్ అంటే మీకు ఆల్రెడీ మనకి క్లియర్‌గా తెలుసు. ఎందుకంటే మనకొచ్చామంటే ఫస్ట్ మనం వచ్చామంటే ఇండెక్స్ ఓకేనా? ఇండెక్స్ అనేది తీసుకున్నాం. 0, 1, 2, 3, 4 సో, ఇలా ఇండెక్స్ ఉన్నప్పుడు మనకొచ్చామంటే ఫస్ట్ వచ్చి మనకొచ్చామంటే లెఫ్ట్ ఇంకోటొచ్చి రైట్ ఓకేనా? లెఫ్ట్ అనేది మనకెప్పుడు మనకొచ్చామంటే 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. రైట్ అనేది మనకొచ్చామంటే లాస్ట్‌లో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మనకి కలర్ చేంజ్ చేసుకుందాం. లెఫ్ట్ అనేది, రైట్ అనేది. సో, మనకి లెఫ్ట్ అనేది తీసుకున్నప్పుడు మనకొచ్చేమంటే 0 ఇండెక్స్ అనేది తీసుకుంటున్నాం. రైట్ అనేది తీసుకున్నప్పుడు 4 ఇండెక్స్ అనేది తీసుకుంటున్నాం. ఓకేనా? సో, ఇందులో వచ్చి మనం వచ్చేమంటే మిడ్ ఎలిమెంట్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? మిడ్ ఎలిమెంట్ ఫైండ్ ఔట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? లెఫ్ట్ ప్లస్ ఓకేనా? రైట్ డివైడెడ్ బై 2 అనేది చేస్తాం. లెఫ్ట్ ప్లస్ రైట్ డివైడెడ్ బై 2 చేస్తే మనకేమొస్తుంది? ఓకేనా? ఏమొస్తుందంటే మనకి దాని యొక్క మిడ్ ఎలిమెంట్ అనేది వస్తుంది. 4/2 ఎంత? 2 అనేది వస్తుంది. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే మన యొక్క మిడ్ ఎలిమెంట్ ఏది? మిడ్ ఎలిమెంట్ అనేది 5. సో, మన యొక్క మిడ్ ఎలిమెంట్ అనేది 5. ఓకే. మనకి మిడ్ ఎలిమెంట్ అనేది 5 అనేది వచ్చింది. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే కండిషన్స్ ఏం చెక్ చేస్తామంటే ఇఫ్ మనకొచ్చి ఒక కండిషన్ అనేది చెక్ చేస్తాం. మనకి వచ్చిన మిడ్ ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది నంబర్స్ ఆఫ్ అరే ఓకేనా? ఎన్‌యుఎంఎస్ నంబర్స్ ఆఫ్ అరే అనేది తీసుకుందాం. సో, ఇఫ్ మనకొచ్చేమంటే నంబర్స్ ఆఫ్ అరే యొక్క మిడ్ ఎలిమెంట్ ఓకేనా?
మనకొచ్చి మిడ్ ఎలిమెంట్ అనేది ఏమి 5 ఓకేనా. ఎగ్జాంపుల్‌కి 5 అనేది తీసుకుని ఈ 5 అనేది గ్రేటర్ దెన్ మనకొచ్చేమంటే మిడ్ ప్లస్ 1 అంటే ఎంత మనకి ఈ పొజిషన్ 3 ఓకేనా. గ్రేటర్ దెన్ మిడ్+1 ఓకేనా. నంబర్స్ ఆఫ్ మిడ్+1 అయితే సో మనకొచ్చేమంటే ఒకవేళ మనకొచ్చేమంటే మనం తీసుకున్న ఎలిమెంట్ అనేది మిడ్ ఎలిమెంట్ అనేది నెక్స్ట్ ఎలిమెంట్ కంటే మనకి ఎక్కువగా ఉంటే అప్పుడు మనకి నెక్స్ట్ ఎలిమెంట్ అనేది మనకి స్మాలెస్ట్ ఎలిమెంట్ అవుతుంది. డైరెక్ట్‌గా మనం వచ్చి అంటే రిటర్న్ చేసేస్తాం. రిటర్న్ నంబర్స్ ఆఫ్ మిడ్+1 అనేది రిటర్న్ చేస్తాం. ఓకేనా. సో ఈ కండిషన్‌లో మనకొచ్చినప్పుడు మనకొచ్చేమంటే గ్రేటర్ దెన్ ఉంటే మనకొచ్చేమంటే అదే మనకి మినిమమ్ ఎలిమెంట్. ఎందుకంటే మనకి ఇదొచ్చి రొటేటెడ్ చార్టెడ్ అర్రే కదా! ఇప్పుడు మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా మనం ఇన్పుట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఇన్పుట్ ఎగ్జాంపుల్‌కి మనం వచ్చామంటే మనకి 0, 1, 2 అనేది తీసుకుందాం. ఓకేనా. 0, 1, 2 అని తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక మిడ్ ఎలిమెంట్ అనేది తీసుకున్నట్లయితే ఈ మిడ్ ఎలిమెంట్ కంటే నెక్స్ట్ ఎలిమెంట్ అనేది మనకొచ్చేటి దీనికంటే చిన్నదిగా ఉండిందనుకో. మిడ్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ దెన్ నెక్స్ట్ ఎలిమెంట్ కంటే గ్రేటర్ దెన్ ఉంటే అది మనకి నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ ఖచ్చితంగా మనకొచ్చేమంటే అదే స్మాలెస్ట్ ఎలిమెంట్ అవుతుంది. ఓకేనా. ఏ ఎక్కడైనా సరే మనకొచ్చేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ అరేనే తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే 0, 1, 2, 3, 4 ఇప్పుడు ఏదైనా సరే మనకి ఇప్పుడు మనకి ఈ ఎలిమెంట్ కంటే ఈ ఎలిమెంట్ అనేది ఎలా అంటే పక్క పక్కన ఉన్న ఎలిమెంట్ ఇది మనకొచ్చేమంటే స్మాల్. ఇది వచ్చి మనకొచ్చేమంటే హై. నెక్స్ట్ ఈ ఎలిమెంట్‌ని చెక్ చేసినప్పుడు ఇది స్మాల్, ఇది హై. ఈ ఎలిమెంట్‌ని చెక్ చేసినప్పుడు మనకేమవుతుంది? ఇది హై, ఇది స్మాల్. ఇలాంటి సిట్యుయేషన్ మనకి ఎక్కడ వస్తుందంటే ఓన్లీ మనకొచ్చేమంటే మన యొక్క రొటేటెడ్ అరే అనేది మనకి ఎక్కడ నెక్స్ట్ అంటే మన యొక్క ఈ అరే అనేది నెక్స్ట్ మూవ్ అయ్యి నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఈ అరే అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా. సో ఇలాంటి ఒక్క సిట్యుయేషన్‌లో మాత్రం మనకొచ్చేమంటే మనకి దానికి ముందున్న ఎలిమెంట్ అనేది హైగాను, దాని తర్వాత ఉన్న ఎలిమెంట్ అనేది స్మాల్‌గానే ఉంటుంది. ఓకేనా. సో లేదు మనకొచ్చేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేమంటే మిడ్ అనేది మనకొచ్చేమంటే ఇది వచ్చిందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ మనకేం తీసుకుందామంటే ఓకే. ఇంకా కొంచెం బిగ్‌గా తీసుకుందాం. 0, 1, 2, 3, 4 ఓకేనా. సో ఇలా చూసుకుందాం. ఓకే. ఇలా తీసుకున్నట్లయితే కూడా మనకొచ్చేమంటే ఫస్ట్ మనం దీన్ని చెక్ చేసినప్పుడు మనకి మిడ్ ఎలిమెంట్ ఏదొస్తుంది? అంటే 0, 1, 2, 3, 4. 4 అనేది ఉంది. ఓకేనా. 4/2 ఎంత మనకి? 2 ఓకేనా. అంటే మనకి మిడ్ ఎలిమెంట్ అనేది ఇదొస్తుంది. మిడ్ ఎలిమెంట్ ఇదొచ్చినప్పుడు మనం ఇంకో కండిషన్ అనేది చెక్ చేస్తాం. ఏం కండిషన్ చెక్ చేస్తామంటే మనకి మిడ్ ఓకేనా. మనకి లెఫ్ట్ ఎలిమెంట్ అనేది మిడ్ ఎలిమెంట్ ఓకేనా కంటే మనకొచ్చేమంటే గ్రేటర్ దెన్ ఉంటే. ఓకేనా. లేదా మనకొచ్చేమంటే లెస్ దెన్ ఉంటే. మిడ్ ఎలిమెంట్ వచ్చి మనకొచ్చేమంటే లెఫ్ట్ ఎలిమెంట్ కంటే లెస్ దెన్ ఉంటే మనం నెక్స్ట్ దీన్ని మనం వచ్చేమంటే ఈ ఎలిమెంట్స్‌ని మనం వచ్చేమంటే క్లోజ్ అనేది చేస్తాం. మనకి చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఉండే దాంట్లోనే మనకొచ్చేమంటే మన యొక్క స్మాలెస్ట్ ఎలిమెంట్ ఉంటుంది. ఒకవేళ మనకి గ్రేటర్ దెన్ ఉంది అనుకో. మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడొచ్చి మనకొచ్చేమంటే 1 కాదు మనకొచ్చేమంటే సేమ్ ఇక్కడే తీసుకుందాం. ఓకేనా. ఇంకొక అరే అనేది తీసుకుందాం. 0, 1, 2, 3 ఓకేనా. సో ఇలా తీసుకున్నాం. 0, 1, 2, 3 ఇలా తీసుకున్నట్లయితే మనకి మిడ్ ఎలిమెంట్ ఏది? ఓకేనా. 3/2 చేస్తే మనకొచ్చేమంటే మిడ్ ఎలిమెంట్ 1 అనేదే వస్తుంది. 1 అనేదే వస్తుంది. 1 వచ్చినప్పుడు మనకొచ్చేమంటే నెక్స్ట్ ఎలిమెంట్ అనేది మనకి స్మాల్. సో ఇలా కండిషన్ అనేది చెక్ చేస్తాం. సో ఇలా కాకుండా ఇంకొక అరే అనేది తీసుకున్నాం. సో మనకి మ్యాచ్డ్ ఇన్పుట్స్ అనేది కావాలి. ఓకే. సో కాబట్టి మనం వచ్చేమంటే ఓకే. మనకొచ్చేమంటే 1, 2, 3, 4, 5, 6 8 సో మనకొచ్చేమంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 అనేది ఉంటే మనకొచ్చేమంటే 7/2 అంటే 3 అనేది వస్తుంది. ఓకే. 0, 1, 2, 3 ఓకేనా. ఇక్కడ నుంచి 0, 1, 2, 3, 4,
5, 6, 7 ఓకేనా? 7 అనేది తీసుకుంటున్నా. సో, ఇలా 7 ఎలిమెంట్స్ అనేది తీసుకున్నా. ఓకేనా? సో, ఇప్పుడు నాకొచ్చేమంటే దీనికి ఇండెక్స్ అనేది ఫైండ్ ఔట్ చేద్దాం. 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఓకేనా? 7/2 చేస్తే మనకొచ్చేమంటే ఏమవుతుంది? 3 అనేది వస్తుంది. 3 అనేది వస్తే మనకొచ్చేమంటే మనం సేమ్ దీని ముందు ఒక కండిషన్‌ని చెక్ చేసినాం. సేమ్ అలానే ఇంకొక కండిషన్. ఓకేనా? సో, మనకి దీన్నన్ని రిమూవ్ చేసేస్తున్నా. మనం ఇక్కడ తీసుకున్న దాని ప్రకారంగా మనకొచ్చేమంటే ఒక పాసిబిలిటీ అనేది మనం చెక్ చేసినాం. ఒక పాసిబిలిటీ ఇలా ఉన్నప్పుడు మనం డైరెక్ట్‌గా ఏమంటే మిడ్ ప్లస్ 1ని రిటర్న్ ఒకవేళ మనకి మిడ్ ఎలిమెంటే మనకొచ్చేమంటే ఓకే. దీన్ని మనం రిమూవ్ అనేది చేసేద్దాం. ఇప్పుడు నాకొచ్చేమంటే మిడ్ ఎలిమెంట్ అనేది మనకొచ్చేమంటే మనకి స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది రావడం జరిగింది. సో, మిడ్ ఎలిమెంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ వస్తే మనం ఇలా ఫైండ్ ఔట్ చేస్తాం. ఓకేనా? సో, ఒకవేళ మనకొచ్చేమంటే ఈ పాసిబిలిటీని చెక్ చేయాలి. సో, ఈ ఇప్పుడు మనకి ఇక్కడ రాసుకున్న దాని ప్రకారంగా మనం ఇంకొక పాసిబిలిటీ అనేది కూడా చెక్ చేయాలి. ఏం పాసిబిలిటీ అంటే ఇఫ్ మనకొచ్చేమంటే ఒకవేళ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన దాని ప్రకారం మనకి మిడ్ ఎలిమెంట్ అనేది ఇదొచ్చింది. ఓకేనా? మనకొచ్చేమంటే నంబర్స్ ఆఫ్ మిడ్ -1 ఓకేనా? మిడ్ -1 అంటే మనకి 7 ఓకేనా? 7 గ్రేటర్ దెన్ మనకొచ్చేమంటే నంబర్స్ ఆఫ్ మిడ్ ఓకేనా? మిడ్ -1 గ్రేటర్ దెన్ నంబర్స్ ఆఫ్ మిడ్ అయితే మనకి ఫస్ట్ ఈ పాసిబిలిటీని చెక్ చేస్తాం. ఈ పాసిబిలిటీ కాదు. ఎందుకంటే మనకొచ్చేమంటే ఇక్కడ మనకి మిడ్ అనేది ఏమి 0 గ్రేటర్ దెన్ నంబర్స్ ఆఫ్ మిడ్ ప్లస్ 1 అంటే కాదు. కాబట్టి మనం ఇంకొక పాసిబిలిటీ అంటే మిడ్‌కి ముందుండేదాన్ని చెక్ చేస్తాం. మిడ్‌కి ముందుండేదాన్ని చెక్ చేస్తే మనకొచ్చేమంటే మనకొచ్చేమంటే మనం మిడ్ అనేది స్మాలెస్ట్ ఎలిమెంట్ అవుతుంది కదా! మిడ్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే నంబర్స్ ఆఫ్ మిడ్. సో, దీన్ని రిటర్న్ చేస్తాం. ఓకేనా? సో, 2 పాసిబిలిటీస్ అనేది చెక్ చేస్తాం. ఒకవేళ మనకి ఈ 2 పాసిబిలిటీస్ అనేది వర్క్ కాలేదు. ఓకేనా? ఈ 2 పాసిబిలిటీస్ వర్క్ కాకుండా నా యొక్క అరేలో మనకొచ్చేమంటే ఇలా కాకుండా మనకి వేరే విధంగా ఉంది. సో, మనకొచ్చేమంటే నెక్స్ట్ వేరే పాసిబిలిటీ ఏమంటే మనకి 0, 1, 2, 3, 4, 5, 6, 7 సో, ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు నాకొచ్చేమంటే సేమ్ మనకి మిడ్ ఎలిమెంట్ అనేది 4 అనేది వస్తుంది. 4 అనేది వచ్చినప్పుడు మనకొచ్చేమంటే నెక్స్ట్‌ది మనకొచ్చేమంటే మిడ్ కంటే ఇదొచ్చి మనకొచ్చేమంటే మిడ్ ప్లస్ 1 అనేది చిన్నదిగా ఉందా అంటే నో. పాసిబిలిటీ. నో ఈ పాసిబిలిటీ అనేది మనకి వర్క్ కాదు. ఫస్ట్ పాసిబిలిటీ. సో, ఈ పాసిబిలిటీ అనేది వర్క్ కాదు. సో, నెక్స్ట్ దానికి ముందు ఎలిమెంట్‌ని చెక్ చేస్తున్నాం. ఈ పాసిబిలిటీ మనకు వర్క్ కాదు. నెక్స్ట్ మనం వచ్చామంటే ఇంకొక పాసిబిలిటీ ఏం చెక్ చేస్తున్నామంటే ఒకవేళ మనకి ఇలా కానప్పుడు మనం వచ్చామంటే మన యొక్క అరేని మనం వచ్చామంటే స్ప్లిట్ చేయాలి. ఓకేనా? ఎలా స్ప్లిట్ చేస్తామంటే ఇఫ్ మనకొక కండిషన్ అనేది రాస్తాం. ఇఫ్ మనకొచ్చేమంటే మన యొక్క లెఫ్ట్ అనేది ఎక్కడుంటుంది ఇప్పుడు? ఇక్కడ ఉంటుంది. రైట్ అనేది ఇక్కడుంటుంది. లెఫ్ట్ అనేది 0 ఓకేనా? 0 అంటే మనకి నంబర్స్ ఆఫ్ లెఫ్ట్ ఒకటి నంబర్స్ ఆఫ్ 0 ఓకేనా? నంబర్స్ ఆఫ్ 0 అనేది మనకి లెస్ దెన్ ఆఫ్ నంబర్స్ ఆఫ్ మిడ్ అయితే. సో, మన నంబర్స్ ఆఫ్ 0 అనేది మనకొచ్చేమంటే 4 అనేది లెస్ దెన్ అంటే 4 అనేది మనకొచ్చేమంటే 4 కంటే 1 అనేది చిన్నదైతే మనం వచ్చేమంటే డైరెక్ట్‌గా మనం వచ్చేమంటే దీన్ని మనం నెక్స్ట్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఓన్లీ నెక్స్ట్ దీంట్లో మాత్రం మనకొచ్చేమంటే మన యొక్క స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. కాబట్టి లెఫ్ట్‌ని నేనొచ్చి ఇక్కడికి మూవ్ చేస్తున్నా. లెఫ్ట్‌ని ఇక్కడికి మూవ్ చేయాలంటే మనం వచ్చేమంటే లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 అనేది చేస్తాం. ఒకవేళ అలా కాకుండా ఓకేనా? ఇలా కాకుండా మనకి వేరే విధంగా ఉంది. ఎలా చెప్పాలంటే ఇలా కాకుండా మనకొచ్చేమంటే ఈ పాసిబిలిటీ అనేది ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకొచ్చేంటే 1, 2, 3, 4, 5, 7, 8 ఓకేనా? సో, ఇప్పుడు మనకొచ్చేమంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా ఉంది. ఓకేనా? ఇలా ఉన్నప్పుడు సేమ్ మనం చెక్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి నంబర్స్ ఆఫ్ మిడ్ గ్రేటర్ దెన్ నంబర్స్ ఆఫ్ మిడ్ అనేది మనకి ఏమొస్తుంది? ఓకేనా? 0, 1, 2, 3 ఇండెక్స్‌లో ఉండేది మిడ్ అనేది. ఓకేనా? సో, 3 ఇండెక్స్‌లో ఉండేది మిడ్ అనేది వస్తే ఇది మిడ్. ఓకేనా? ఈ మిడ్‌ని మనం చెక్ చేస్తాం. నంబర్స్ ఆఫ్ మిడ్ ఓకేనా? నంబర్స్ ఆఫ్ మిడ్ అనేది 3 గ్రేటర్ దెన్ 2 గ్రేటర్ దెన్ 3 అంటే నో కండిషన్ నాట్ సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ 1 గ్రేటర్ దెన్ ఓకేనా? 1 గ్రేటర్ దెన్ 2 అంటే నాట్ కండిషన్ నాట్ సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ నంబర్స్ ఆఫ్ ఎల్ అంటే నంబర్స్ ఆఫ్ ఎల్ అనేది ఎంత? 7. 7 లెస్ దెన్ నంబర్స్ ఆఫ్ మిడ్ 2 అంటే నో కండిషన్ నాట్ సాటిస్ఫాక్షన్. సో, 7 లెస్ దెన్ నంబర్స్ ఆఫ్ 2 అనేది కండిషన్ సాటిస్ఫాక్షన్ కాలేదనుకో
అప్పుడు మన యొక్క మిడ్ అనేది అంటే మన యొక్క స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది ఎక్కడ ఉంటుందంటే, మన యొక్క మిడ్ కంటే ముందే ఉంటుంది. అంతే కదా! ఇక్కడ సేమ్ యాజ్ టీజ్‌గా మన పాసిబిలిటీ అనేది మిడ్ కనే ముందే ఉంది. సో, కాబట్టి మనం వచ్చేమంటే రైట్‌ని ఓకేనా? ఎల్ అనేది ఇప్పుడు ఇక్కడే ఉంటుంది. రైట్ అనేది లాస్ట్‌లో ఉన్నదాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ పెడతాం. రైట్ అనేది. ఓకేనా? సో, అప్పుడు మనకొచ్చేమంటే రైట్ అనేది ఇక్కడ రైట్‌లో మనం ఏం పెట్టాలంటే మిడ్ -1. సో, ఇలా మనం వచ్చేమంటే పాసిబిలిటీస్ అనేది చెక్ చేసుకుంటూ సాల్వ్ అనేది చేస్తాం. సో, ఇది కొంచెం లిటిల్ బిట్ కన్‌ఫ్యూజన్ లాగే ఉంటుంది. బట్ ఏమంటే చాలా సింపుల్‌గా అనేది ఉంటుంది ప్రోగ్రామాటికల్‌గా చూస్తే. జస్ట్ ఏమంటే మీకొచ్చేమంటే బైనరీ సెర్చ్ అనే అల్గారిథం మీరు కొంచెం క్లియర్‌గా అర్థం చేసుకుంటే ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఈజీగా అనేది ఉంటుంది. ఓకేనా? సో, నేనొచ్చేమంటే బైనరీ సెర్చ్ అల్గారిథం సంబంధించిన యూట్యూబ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీకు ఒకవేళ ఇది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది కాకపోతే మీరు ఒకసారి బైనరీ సెర్చ్ అనేది వీడియో అనేది చూడండి. మీకు క్లియర్‌గా అర్థం అనేది అవుతుంది. సో, దాని తర్వాత మీరు ఇక్కడ వచ్చి చూస్తే మీకు ఈ ప్రోగ్రామ్ అనేది సింపుల్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిపోతుంది. ఓకేనా? సో, మనం ప్రోగ్రామాటికల్‌గా లాజిక్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. మీకు ఇంకా అప్పుడు ఇంకా కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో, దీనికోసం మనం వచ్చామంటే మన యొక్క ప్రోగ్రామ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. కంట్రోల్-సి, కంట్రోల్ ఓకేనా? సేమ్ లైక్ నేనేమంటే కాపీ పేస్ట్ అనేది చేసుకున్నా ఇక్కడ. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే సేమ్ మనం ఇక్కడ సేమ్ మనం బైనరీ సెర్చ్ అనేది ఏ విధంగా అనేది యూజ్ చేస్తామో అదే విధంగా మనం ఇక్కడ ప్రోగ్రామ్ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేస్తాం. సో, ఇక్కడ నాకొచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే ఇక్కడ మనం వచ్చేమంటే మనం చెక్ చేయాలా ఎలిమెంట్స్ అనేది. అంటే మనం నార్మల్‌గా వచ్చేమంటే మిడ్ +1 ఇలా చెక్ చేస్తున్నాం. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మనకొచ్చేమంటే జస్ట్ ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ ఉంటే మనకొచ్చేమంటే ఎక్సెప్షన్స్ అనేది వస్తాయి. సో, దానికోసం మనం వచ్చామంటే ముందుగానే మనం కండిషన్ అనేది మెన్షన్ అనేది చేయాలి. ఇప్పుడు మనకొచ్చిన నంబర్స్ ఆఫ్ లెంత్ ఓకేనా? నంబర్స్ ఆఫ్ లెంత్ అనేది మనకొచ్చేమంటే =1 అయితే మనం వచ్చి డైరెక్ట్‌గా మనం వచ్చి రిటర్న్ చేసేస్తున్నాం. మనకేంటంటే ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు మనం అదే మనకి స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది అవుతుంది కదా! ఓకేనా? సో, నంబర్స్ ఆఫ్ 0 అనేది రిటర్న్ చేస్తున్నాం. ఇంకో కండిషన్ కూడా చెక్ చేయాలి. ఏమంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేమంటే సార్టింగ్ ఆర్డర్‌లో ఉంది మన యొక్క అర్రే. ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం ఇక్కడ. ఎగ్జాంపుల్ మనకొచ్చి ఏదైనా 1 ఎలిమెంట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే 0 లేదంటే ఎనీథింగ్ సంథింగ్ మనకు ఓన్లీ 1 ఎలిమెంట్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉన్నా ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంటే మనకి ఖచ్చితంగా అది వచ్చేమంటే అదే మనకొచ్చేమంటే మినిమమ్ ఎలిమెంట్ అవుతుంది. లేదంటే ఇంకో కండిషన్ కూడా చెక్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేమంటే మన యొక్క అర్రే ఓకేనా? సార్టింగ్ ఆర్డర్‌లో ఉంది. 4, 5, 6, 7 ఓకేనా? సో, ఇలా మనకి సార్టింగ్ ఆర్డర్‌లో ఉన్నప్పుడు మనకి 4 కంటే మనం వచ్చేమంటే మన యొక్క 7 అనేది మనకొచ్చేమంటే గ్రేటర్ దెనే ఉంటుంది. ఓకేనా? అంటే మనకొచ్చేమంటే 4 వచ్చి మనకొచ్చేమంటే 7 కంటే చిన్నది. అంటే మనకొచ్చేమంటే నంబర్స్ ఆఫ్ 0 లెస్ దెన్ మనకొచ్చేమంటే 7 ఓకేనా? 7 కంటే చిన్నదిగానే ఉండాల. అలా ఉంటే మనకొచ్చేమంటే అది ఖచ్చితంగా మనకొచ్చేమంటే 0 అనేది ఇండెక్స్‌లో ఉండేదే మనకొచ్చేమంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే సేమ్ ఇక్కడ ఉన్న ప్రకారంగా తీసుకుందాం. 2 అనేది మనకొచ్చేమంటే 4 కంటే చిన్నది. ఓకేనా? కాబట్టి మనకొచ్చేమంటే కండిషన్ సరి. ఇప్పుడు 7 అనేది మనకొచ్చేంటే 4 కంటే పెద్దది. అంటే ఇంక్రిమెంట్‌లో ఉన్నప్పుడు మనకొచ్చేమంటే లాస్ట్ ఎలిమెంట్ అనేది బిగ్‌గా ఉంటుంది. ఒకవేళ మనకి ఇలా రొటేటింగ్‌లో ఉన్నప్పుడు లాస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు మనకొచ్చేమంటే స్మాల్‌గానే ఉంటుంది. ఏదంటే దీని తర్వాతే మనకొచ్చేమంటే నెక్స్ట్ ఎలిమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్‌లో. సో, అందుకోసం నేనొచ్చేమంటే ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేయాలి. నంబర్స్ ఆఫ్ 0 అనేది మనకొచ్చేమంటే నంబర్స్ డాట్ లెంత్ -1 ఓకేనా? ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయితే మనకొచ్చేమంటే ఆ అర్రే అనేది మనకొచ్చేమంటే సార్టింగ్ ఆర్డర్‌లో ఉంది. లైక్ సో, కాబట్టి దీంట్లో మనం ఫస్ట్ ఎలిమెంటే మనకి స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది అవుతుంది. సో, ఇక్కడ రిటర్న్ అనేది చేసేస్తున్నా. ఇంకా ఫైనల్‌గా వచ్చి నేనొచ్చే రిటర్న్ -1 జస్ట్ మనకొచ్చేమంటే మన యొక్క సింటాక్స్ పరంగా మనం వచ్చేమంటే రిటర్న్ -1 అనేది చేస్తున్నా. దీనికి ముందు మనం వచ్చేమంటే ఇంట్ నేనొచ్చేమంటే లెఫ్ట్ అంటే మనకి స్టార్టింగ్ ఎలిమెంట్ నుంచి ఓకేనా? ఎల్ అనేది ఓకేనా? ఇదొచ్చి మనకొచ్చేమంటే ఆర్. సో, ఇలా మనం చెక్ చేసుకోవాలి. సో, కాబట్టి నాకొచ్చేమంటే ఇంట్ లెఫ్ట్ లెఫ్ట్ అనేది తీసుకుంటున్నా. ఎల్‌కి బదులు మనకు కొంచెం నేమింగ్ కన్వర్షన్ కొంచెం క్లీన్‌గా ఇచ్చుకుందాం. లెఫ్ట్ అనేది ఎప్పుడు మనకి 0 నుంచే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వచ్చి మనకొచ్చేమంటే రైట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకి లాస్ట్ లెంత్ -1 అంటే ఎన్నో నంబర్స్ డాట్ లెంత్ -1 సో, మనం వచ్చేమంటే చెక్ చేస్తాం. సో, ఇలా చెక్ చేసి మనం వచ్చేమంటే వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. వైల్ లూప్ యూజ్ చేసుకొని మనం వచ్చేమంటే మిడ్ ఎలిమెంట్ అంటే ఇక్కడ నార్మల్‌గా మనకి బైనరీ సెర్చ్ అనేది ఏం చేస్తుందంటే మనకొచ్చిన ఎలిమెంట్స్‌ని ఓకేనా? మిడిల్ ఎలిమెంట్‌ని చెక్ చేస్తాం. ఒక మిడ్ ఎలిమెంట్ చెక్ చేసి దానికి ముందుందా? దాని తర్వాత ఉందా? అని చెక్ చేస్తాం. ఓకేనా? సో, ఇది మనం ప్రోగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకున్న తర్వాత మనం వచ్చేమంటే క్లియర్‌గా నేను బైనరీ సెర్చ్ గురించి కూడా బేసిక్‌గా చెప్తాను. డోంట్ వరీ. ఓకే. లెఫ్ట్ ఓకేనా? లెఫ్ట్ లెస్ దెన్ రైట్. లెఫ్ట్ అనేది
రైట్ కంటే తక్కువ ఉన్నంత వరకు ఈ వైల్ లూప్ అనేది రన్ అవ్వాలి. ఓకేనా? సో, ఇప్పుడు నేనొచ్చేమంటే మిడ్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. ఇంట్ మిడ్ ఈక్వల్ టు ఓకేనా? ఇంట్ మిడ్ ఈక్వల్ టు మనకేం చేస్తున్నామంటే మన యొక్క లెఫ్ట్ లెఫ్ట్ ప్లస్ రైట్ డివైడ్ బై 2 చేస్తున్నాం. సేమ్ మనకొచ్చేమంటే ఇప్పుడు లెఫ్ట్ అనేది ఎక్కడంటే మనకి 0 ఇండెక్స్‌లో ఉంది. రైట్ అనేది మనకొచ్చేమంటే ఇక్కడుంది. అంటే 7 ఇండెక్స్ ఓకేనా? 7థ్ ఇండెక్స్‌లో ఉంది. సో, 0 ప్లస్ 7 ఎంత మనకి? 7 అనేది అవుతుంది. 7 డివైడ్ బై 2 చేస్తే మనకొచ్చేమంటే ఇంటిజర్‌లో ఉన్నప్పుడు మనకి 3 అనేది వస్తుంది. సో, కాబట్టి 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్ అంటే మనకి 7 దగ్గరే మిడ్ అనేది వచ్చింది. ఓకేనా? సో, ఇప్పుడు మిడ్ అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను ఒక కండిషన్ అనేది రాస్తున్నా. ఇప్పుడు మనకొచ్చేమంటే మన యొక్క మిడ్ ఎలిమెంట్ అనేది మన యొక్క నెక్స్ట్ ఎలిమెంట్ కంటే ఎక్కువ ఉంటే ఓకేనా? మనకి నెక్స్ట్ ఎలిమెంట్ అనేది ఖచ్చితంగా అదే మనకి స్మాలెస్ట్ ఎలిమెంట్ అవుతుంది. ఎందుకంటే మనకి లాస్ట్ ఎలిమెంట్ ఏముందో అంటే మనకు ఇప్పుడు స్టార్టింగ్ అరేగా తీసుకుంటే దీంట్లో లాస్ట్ ఎలిమెంట్ ఏముందో దాని తర్వాత మనకొచ్చేమంటే రొటేటెడ్ అరేలో మనకి ఫస్ట్ ఎలిమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అంటే ఇది గ్రేటర్ దెన్ మనకొచ్చేమంటే నెక్స్ట్ ఎలిమెంట్ అంటే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ మనకొచ్చేమంటే అదే స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. సో, కాబట్టి మనకొచ్చేమంటే ఇక్కడ కండిషన్ అనేది రాస్తున్నాం. నంబర్స్ ఆఫ్ మనకొచ్చేమంటే మిడ్ గ్రేటర్ దెన్ నంబర్స్ ఆఫ్ మిడ్ అనేది గ్రేటర్ దెన్ మనకొచ్చేమంటే నంబర్స్ ఆఫ్ మిడ్ ప్లస్ 1 అయితే మనకి డైరెక్ట్‌గా మనం వచ్చామంటే రిటర్న్ నంబర్స్ ఆఫ్ మిడ్ ప్లస్ 1 అనేది చేస్తున్నాం. ఓకేనా? సో, ఇక్కడ మనకొచ్చేమంటే ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది కాబట్టి మనకి ఇక్కడే రిటర్న్ చేసేస్తుంది. ఒకవేళ మనకొచ్చేమంటే ఇలా కాకుండా డిఫరెంట్‌గా మనకు అరే అనేది ఉంది. ఎగ్జాంపుల్‌కి మనకి డిఫరెంట్ అరే అనేది తీసుకుందాం. సో, డిఫరెంట్ అరేలో మనకి సేమ్ యాజ్ టీజ్‌గా నేనొచ్చేమంటే ఇక్కడ మనం డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన అరే అనేది యూజ్ చేద్దాం ఏదైనా. హ్మ్. ఏమి యూజ్ చేసినాం డయాగ్రామాటికల్‌గా 4 అనేది యూజ్ చేసినాం. ఓకే. 2 ఓకేనా? సో, ఇలా మనం తీసుకున్నట్లయితే ఓకే. మనకి సేమ్ నేను ఇక్కడ ఇంకొక అరే అనేది తీసుకుంటున్నా ఎగ్జాంపుల్ కోసం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే మనకి మిడ్ అనేది మనకొచ్చేమంటే 0 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఓకే. మనకొచ్చేమంటే ఒకటి ముందే వచ్చేస్తుంది కాబట్టి మనకి 2, 3 ఓకేనా? ఎక్కడో మనం ఒక ఎలిమెంట్ అనేది మిస్ చేసినాం ఇక్కడ. 4, 5, 6, 7 ఓకే. మనకిచ్చేమంటే 2 అనేది మిస్ అయింది. సో, ఈ 2 అనేది మనకి ఇక్కడ అరేలో ఇచ్చినారా లేదా? ఓకే. మనకొచ్చేమంటే 2 అనేది లేదు. ఓకే. సో, మనకొచ్చేమంటే నార్మల్‌గా వచ్చేమంటే మనకి స్టార్టింగ్ అరే అంటే మనకి మేబీ మిడిల్ ఎలిమెంట్ అనేది లేకుండా పోవచ్చు. ఓకేనా? నో ప్రాబ్లమ్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే సేమ్ లైక్ మనం వచ్చి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం అయితే 0, 1, 0, మనకొచ్చేమంటే 1, 2, 3 ఓకేనా? 3 అనేది తీసుకున్నట్లయితే మనకొచ్చేమంటే ఓకే. 3 అనేది లేదు కాబట్టి ఇక్కడ సేమ్ లైక్ నేను వేరే విధంగా యూజ్ చేస్తున్నా. 4 అనేది తీసుకుంటున్నా. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే 5, 6, 7 సో, ఇలా తీసుకున్నట్లయితే మనకొచ్చేమంటే మిడ్ ఎలిమెంట్ అనేది ఎక్కడొస్తుంది? మనకి 0 ఉన్న ప్లేస్ దగ్గరికొస్తుంది. ఓకేనా? మిడ్ అనేది. సో, ఇలా మనకి మిడ్ అనేది 0 ఉండే ప్లేస్‌కొస్తే మనకి అదే స్మాలెస్ట్ ఎలిమెంట్ కదా! సో, కాబట్టి మనం దీనికి ముందున్న ఎలిమెంట్‌ని చెక్ చేస్తాం. ఓకేనా? దానికోసం వచ్చేమంటే నేను ఇంకొక లాజిక్ అనేది రాస్తున్నా. ఇఫ్ ఒకవేళ మనకొచ్చేమంటే నంబర్స్ ఆఫ్ మిడ్ -1 ఓకేనా? గ్రేటర్ దెన్ మనకొచ్చేమంటే నంబర్స్ ఆఫ్ మిడ్ అయితే కూడా మనకొచ్చేమంటే డైరెక్ట్‌గా మనం నంబర్స్ ఆఫ్ మిడ్‌ని రిటర్న్ చేస్తున్నాం. సో, ఎందుకంటే మనకి ఇలాంటి సిట్యుయేషన్ కూడా ఉండొచ్చు కదా! ఇలాంటి సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి కదా! దీనికోసం మనం వచ్చామంటే ఈ కండిషన్ అనేది రాసినాం. ఒకవేళ మనకి ఈ బోత్ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాలేదు. ఓకేనా? మన యొక్క అరే అనేది డిఫరెంట్‌గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క అరే అనేది డిఫరెంట్‌గా అంటే మనకి ఏ విధంగా ఉందంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకునే విధంగా తీసుకుందాం. అంటే 7, 0, సేమ్ అలా తీసుకుందాం. సో, మనకొచ్చేమంటే 7, 0, 1, 2, 3, 4 లేదంటే మనకి సేమ్ లైక్ 4, 5, 6 సేమ్ ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు మనకి మిడ్ ఎలిమెంట్ ఎక్కడొస్తుంది? 0, 1, 2, 3 సో, మనకొచ్చేమంటే 0, 1, 2, 3, 4, 5, 6 ఓకే. సారీ మనం వచ్చేమంటే దీనికి ముందొచ్చి మనకి ఓన్లీ నేను 6 ఎలిమెంట్సే ఉంది కాబట్టి మనకి మిడ్ అనేది మనకొచ్చేమంటే 3 అనే దగ్గరే వస్తుంది. ఓకేనా? సో, మనకి 7 ఎలిమెంట్ ఉన్న 3 దగ్గరే వస్తుంది. సో, ఇక్కడ నేనొచ్చేమంటే మనకి 3 అనేది ఉంది ఉందేమో అనుకోని మనం వచ్చేమంటే మిడ్ అనేది 7/8 చేసినాం. బట్ ఏమంటే సేమ్ మనకి 6/8
2 చేసినా మనకి 3 అనేది వస్తుంది కాబట్టి సేమ్ మనకి ఇక్కడ తీసుకునే విధంగానే తీసుకున్నాం. వర్క్ అనేది అవుతుంది. ఓకే. డోంట్ వరీ. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే సేమ్ మనకొచ్చేమంటే 6 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి 6/2 చేసినా మనకి 3 అనేదే వస్తుంది. సో, మనకొచ్చేమంటే సేమ్ మనకి మిడ్ అనేది ఈ ప్లేస్‌లో స్టాప్ అనేది అవుతుంది. ఓకేనా? ఓకే. సో, మనకి మిడ్ అనేది ఎక్కడంటే ఇక్కడ స్టాప్ అనేది అయింది. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే చెక్ చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ సేమ్ మనకి ఫస్ట్ కండిషన్ చెక్ చేద్దాం. మిడ్ ఓకేనా? మిడ్ అంటే 2. 2 అనేది గ్రేటర్ దెన్ 4 అంటే కండిషన్ సాటిస్ఫాక్షన్ కాలేదు. నో. నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా మనం ఇంకో కండిషన్‌ని చెక్ చేస్తున్నాం. ఏం కండిషన్ అంటే మిడ్ -1 అంటే 1 అనేది గ్రేటర్ దెన్ 2 అంటే కండిషన్ నాట్ సాటిస్ఫాక్షన్. ఓకేనా? సో, ఈ బోత్ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాలేదు. నెక్స్ట్ మనం ఇంకో కండిషన్ అనేది రాయాలి. ఏం కండిషన్ అంటే ఇప్పుడు ఇంకో కండిషన్ రాస్తున్నాం. ఇఫ్ మన యొక్క లెఫ్ట్ అనేది మనకి ఎక్కడ ఉంది ఇప్పుడు ఫస్ట్ 0 ఇండెక్స్‌లో ఉంది. ఓకేనా? సో, నంబర్స్ ఆఫ్ లెఫ్ట్ ఓకే. నంబర్స్ ఆఫ్ లెఫ్ట్ అనేది మనకొచ్చి ఏమంటే మన యొక్క నంబర్స్ ఆఫ్ మిడ్ కంటే చిన్నదిగా ఉంటాయి. ఓకేనా? సో, నంబర్స్ ఆఫ్ లెఫ్ట్ అనేది నంబర్స్ ఆఫ్ మిడ్ కంటే చిన్నదిగా ఉంది. ఓకేనా? దీనికంటే స్మాల్ ఉంటే ఓకేనా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేమంటే ఇక్కడ ఉన్న దాని ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మిడ్ అనేది ఓకేనా? ఇక్కడ మనకి ఒకేళ మిడ్ అనేది ఉంది. ఓకేనా? ఇక్కడ మిడ్ అనేది ఉంది. ఇక్కడ ఎల్ అనేది ఉంది. ఎల్ అనేది మనకొచ్చేమంటే ఓకేనా? 7 కంటే చిన్నదైతే ఖచ్చితంగా మనకొచ్చేమంటే నెక్స్ట్ ఉండే దాంట్లోనే మనకొచ్చేటి మన యొక్క స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. కాబట్టి లెఫ్ట్‌ని మనం వచ్చామంటే మిడ్ తర్వాత మూవ్ చేస్తాం. సో, కాబట్టి లెఫ్ట్ ఓకేనా? ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 అనేది చేస్తాం ఆల్వేస్. ఓకేనా? ఇక్కడ మనకొచ్చేమంటే ఇక్కడ తీసుకున్న అరే ప్రకారం మనకొచ్చేమంటే 7 ఓకేనా? 7 అనేది మనకొచ్చేమంటే లెస్ దెన్ నంబర్స్ ఆఫ్ మిడ్. మిడ్ అనేది 2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే 7 లెస్ దెన్ 2 ఓకేనా? అంటే నాట్ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాలేదు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏం చేస్తామంటే రైట్ ఓకేనా? రైట్ అనేది వచ్చామంటే మిడ్ -1 చేస్తాం. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో రైట్ అనేది మిడ్ -1 చేసినాం. ఎగ్జాంపుల్ మనకు సేమ్ యాజ్ టీజ్‌గా మనం ఇక్కడున్న ఇన్‌పుట్ ప్రకారంగా చెక్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ ఇన్‌పుట్ ప్రకారంగా చెక్ చేస్తే మనకి రైట్ అనేది ఎక్కడికొచ్చేస్తుంది? ఇక్కడికొస్తుంది. ఓకేనా? లెఫ్ట్ అనేది ఇక్కడుంటుంది. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే మనం సేమ్ లైక్ మనకు లాజిక్‌లో మిడ్ అనేది తీసేసాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది 0 ఉంది. రైట్ అనేది మనకొచ్చేమంటే 0, 1, 2 ఇండెక్స్ ఉంది. ఓకేనా? 2/2 చేస్తే మనకేమవుతది? 1 అనేది అవుతుంది. సో, అప్పుడు మనకొచ్చేమంటే మిడ్ అనేది ఇక్కడొస్తుంది. ఓకేనా? మిడ్ అనేది ఇక్కడొచ్చినప్పుడు మనకేం జరుగుతుందంటే సేమ్ మనకి ఇప్పుడు చెక్ చేస్తున్నాం. ఏం చెక్ చేస్తున్నాం? సేమ్ లైక్ మనకిప్పుడు మళ్ళీ ఇదే సిట్యుయేషన్ జరుగుతది. మళ్ళీ వైల్ లూప్ అనేది రన్ అవుతుంది కాబట్టి. సో, ఇప్పుడు మనకి మిడ్ గ్రేటర్ దెన్ నంబర్స్ ఆఫ్ ఐ మిడ్ +1 మిడ్ అనేది మనకొచ్చేమంటే దీనికంటే ఇది గ్రేటర్ దెన్ అంటే కాదు. ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాదు. నెక్స్ట్ ఇక్కడికొస్తుంది. ఇక్కడికొచ్చినప్పుడు మిడ్ -1 అంటే 7 గ్రేటర్ దెన్ నంబర్స్ ఆఫ్ మిడ్ అంటే యెస్ కండిషన్ 7 గ్రేటర్ దెన్ 0 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. అయినప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ డైరెక్ట్‌గా 0 అనేది రిటర్న్ చేస్తుంది. ఇలాంటి సిట్యుయేషన్‌లో. ఓకేనా? సో, ఈ విధంగా మనకొచ్చేమంటే ఎవ్రి ప్రోగ్రామ్ అనేది మనకొచ్చేమంటే ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే దాని యొక్క స్మాలెస్ట్ ఎలిమెంట్‌ని మనకొచ్చేమంటే ఫైండ్ ఔట్ చేసుకొని మనకొచ్చేమంటే ఈ బైనరీ సెర్చ్ అనేది ఈజీగా మనకొచ్చేమంటే ప్రోగ్రామ్‌ని రన్ అనేది చేస్తుంది. సో, ఇక్కడొచ్చి మనకొచ్చేమంటే మన యొక్క ప్రోగ్రామ్ అనేది మనం వచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ లాగ్ ఎన్ టైమ్ కాంప్లెక్స్ అనేది ఉంటుంది. సో, ఎలా అనేది మనం తిరిగా నేను ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. సో, బిగ్ ఓ ఆఫ్ లాగ్ ఎన్ ఓకేనా? దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ వచ్చి బిగ్ ఓ ఆఫ్ లాగ్ ఎన్. నెక్స్ట్ దీనికి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనం సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చేమంటే ఇక్కడ కాన్స్టెంట్‌గా వేరియబుల్స్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ 1 అనేది ఉంటుంది. ఓకేనా? సో, ఇక్కడ మీకు డౌట్ అనేది రావచ్చు. ఎందుకు లాగ్ ఎన్ అనేది యూజ్ చేస్తున్నాం అనేది. సో, ఇక్కడ మనకి బైనరీ సెర్చ్ అనేది ఏమంటే లాగ్ ఎన్ అనేది ఎందుకు తీసుకుంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మనం థియరిటికల్‌గా చూద్దాం. మీకు అప్పుడు ఇంకా కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఏదైనా సరే మనం ఒక ఇన్‌పుట్ అనేది తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే 7, 0, 1, 2, 4, 5, 6 అనేది తీసుకున్నాం. సో, ఇందులో వచ్చి మనకొచ్చేమంటే మన యొక్క బైనరీ సెర్చ్ అనేది ఏం చేస్తుందంటే ఫస్ట్ మనకి స్ప్లిట్ చేస్తుంది. ఓకేనా? మిడ్ ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేస్తుంది. మిడ్ ఎలిమెంట్ అంటే 0, 1, 2, 3, 4, 5, 6. 6/2 చేస్తే మనకొచ్చేది 3 ఓకే. అంటే 0, 1, 2, 3 ఓకేనా? సో, ఇక్కడ మనకొచ్చేంటే మిడ్ అనేది ఫైండ్ ఔట్ చేస్తున్నాం. సో, అంటే హాఫ్ అంటే మనకొచ్చేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి n/2 అనుకుందాం. ఓకేనా?
n/2గా మనం స్ప్లిట్ చేసింది. స్ప్లిట్ చేసింది ఫస్ట్ టైమ్. నెక్స్ట్ మనకొచ్చేవంటే నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి ఇది ఒక అరేగా కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా? అంటే మనకొచ్చేంటే మిడ్ తర్వాత ఇది ఒక అరే. అంటే మనకి 7, 0, 1 అనేది. ఓకేనా? సో, ఇక్కడ మనకొచ్చేంటే ఆన్సర్ అనేది ఫైండ్ ఔట్ చేసేసినాం. ఒకవేళ మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ఫైండ్ ఔట్ చేయనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటే మనం మిడ్ ఎలిమెంటే మనకొచ్చేంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్ప్లిట్ చేసిన తర్వాత మనకొచ్చేంటే 4 ఎలిమెంట్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇలా. సో, మళ్ళీ దీన్ని స్ప్లిట్ చేస్తాం ఇలా. సో, ఎవ్రీ టైమ్ వచ్చేవంటే మనకి ఫస్ట్ ఇటరేషన్ మనకి n/2 చేస్తాం. సెకండ్ దాంట్లో మనకొచ్చేంటే n/4 నెక్స్ట్ వచ్చి n/8 సో, ఇలా మనకొచ్చేంటే ఎవ్రీ టైమ్ అనేది డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో, కాబట్టి మనకొచ్చేవంటే బిగ్ O ఆఫ్ లాగ్ n టైమ్ కాంప్లెక్సిటీ అనేది వస్తుంది దీనికి. సో, బైనరీ సెర్చ్ అనేది ఇది ఈ విధంగానే వర్క్ అవుతుంది. అదే మనం నార్మల్‌గా లీనియర్ సెర్చ్ అంటే మనకొచ్చేమంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే సేమ్ మనకి లీనియర్ సెర్చ్ ఓకేనా? లీనియర్ సెర్చ్ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరే ఉందనుకో. ఈ అరేలో మనం వచ్చేమంటే 7 ఎలిమెంట్స్ ఉంటే 7 టైమ్స్ మనం చెక్ చేస్తాం. బట్ ఏమంటే ఇక్కడ అలా చెక్ చేయాల్సిన అవసరం లేదు 7 టైమ్స్. జస్ట్ ఏమంటే మనం ఫస్ట్ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ అరేలో మనకొచ్చేమంటే మనం ఎన్ని టైమ్స్ చెక్ చేస్తామంటే ఫస్ట్ మనకొచ్చేమంటే మిడ్ ఎలిమెంట్ దగ్గర చెక్ చేస్తాం. ఓకేనా? ఒక లూప్ ఓకేనా? ఒక లూప్ రన్ అయింది. నెక్స్ట్ మనకొచ్చేమంటే సెకండ్ టైమ్ రన్ అయినప్పుడే మనకొచ్చేమంటే మనం ఫైండ్ ఔట్ అనేది చేస్తాం. జస్ట్ మనం వచ్చేమంటే 2 ఇటరేషన్‌లోనే మనం వచ్చేమంటే ఈ యొక్క స్మాలెస్ట్ ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేస్తున్నాం. అదే మనకి లీనియర్ సెర్చ్‌లో వచ్చి మనకొచ్చేమంటే 6 ఎలిమెంట్స్ ఉంటే 6 టైమ్స్ అనేది మనకి లూప్ అనేది రన్ అవుతది. సో, అందువల్లే మనకొచ్చేమంటే బైనరీ సెర్చ్ అనేది మనకొచ్చేమంటే ఫాస్ట్‌గా ఉంటుంది. సో, దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేమంటే మనకి బిగ్ O ఆఫ్ లాగ్ n. సో, మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా ఈ ప్రోగ్రామ్ అనేది. జస్ట్ మనకొచ్చేమంటే సింపుల్ మనకొచ్చేమంటే మీకు బైనరీ సెర్చ్ అనేది అల్గారిథం అనేది మీకు క్లియర్‌గా తెలిస్తే మీకొచ్చేమంటే ఈ ప్రోగ్రామ్ అనేది చాలా సింపుల్. ఎందుకంటే దాంట్లో యూజ్ చేసే సేమ్ లాజిక్కే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం ప్రోగ్రామాటికల్‌గాను. బట్ ఏమంటే మనం వచ్చేమంటే ఇక్కడ జస్ట్ మనం వచ్చేమంటే మిడ్-1, మిడ్+1 సో, ఇలా కండిషన్ అనేది చెక్ చేస్తాం అంతే. ఓకేనా? సో, మీకొచ్చేమంటే ఇక్కడ మీకేదైనా కొంచెం డౌట్ ఉన్నా మీరొచ్చేమంటే కింద డిస్క్రిప్షన్‌లో బైనరీ సెర్చ్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ మీరు దాన్ని ఒకసారి రెఫర్ చేయండి. మీకు ఈజీగా అండర్‌స్టాండ్ అనేది అయిపోతుంది. జస్ట్ మనం ఈ ప్రోగ్రామ్‌ని రన్ అనేది చేస్తున్నా. సో, మనకి సేమ్ యాజ్ టీజ్‌గా నాకొచ్చేమంటే ఇక్కడ ఏ విధంగా అవుట్‌పుట్ అనేది ఉందో, అదే విధంగా అవుట్‌పుట్ అనేది రావడం అనేది జరిగింది మనకి. ఓకే. ఇన్‌పుట్ ప్రకారంగానే. సో, ఇప్పుడు ఈ లాజిక్ నేనొచ్చేమంటే మన యొక్క లీడ్ కోడ్‌లో కాపీ పేస్ట్ అనేది చేద్దాం. సో, నేను సేమ్ యాజ్ టీజ్‌గా మన యొక్క లీడ్ కోడ్‌లో కాపీ పేస్ట్ అనేది చేస్తున్నా. ఓకే. ఓకే. ఫస్ట్ రన్ అనేది చేస్తాం. మనకి శాంపుల్ టెస్ట్ కేస్ అన్ని పాస్ అవుతుందో లేదో చెక్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, మనకి అన్ని శాంపుల్ టెస్ట్ కేస్ అనేది పాస్ అయిపోయింది. సో, ఇప్పుడు నేను సబ్మిట్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మన యొక్క ప్రోగ్రామ్ అనేది 0 మిల్లీ సెకండ్స్‌లో ప్లస్ మనకొచ్చేమంటే 100% మెంబర్స్‌ని మన యొక్క ప్రోగ్రామ్ అనేది బీట్ అనేది చేసింది. ఓకేనా? సో, ఈ విధంగా మీరొచ్చేమంటే సింపుల్‌గా మీరొచ్చేమంటే ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేసుకోవచ్చు. మీకు కొంచెం ఇది ఉండొచ్చు. ఎందుకంటే ఇంత బిగ్ ప్రోగ్రామ్ బట్ మనకిచ్చేమంటే మన యొక్క లీనియర్ సెర్చ్‌లో సింపుల్‌గా అనేది అయిపోయింది. బట్ ఏమంటే మనం ప్రోగ్రామ్ అనేది ఆప్టిమైజ్డ్ వేలో రాయడం అనేది ఇంపార్టెంట్. మనకి ప్రోగ్రామ్ అనేది ఎంత స్మాల్‌గా రాస్తాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఓకేనా? అందుకని బిగ్‌గాను రాయకూడదు. బట్ ఏమంటే మనకి అండర్‌స్టాండబుల్ వేగా ఉండాలి. ప్లస్ మనకొచ్చేమంటే సమ్ అల్గారిథమ్ బేస్‌లో మనం ప్రోగ్రామ్స్ అనేది రాసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై.